అండ్ దానికన్నా ఇంపార్టెంట్ గా రాజ్నాథ్ సింగ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ బార్డర్లు చెరిపేయాల్సిన టైం వచ్చింది, సింధ్ మనం లాగేసుకోవాల్సిన టైం వచ్చింది అని. ఆయన ఏ కాంటెక్స్ లో అన్నారని మీకు వివరిస్తే, బట్ ఈ సింధ్ అనే పేరుని మీరు నేషనల్ యాంథమ్ లో కూడా వినే ఉంటారు మీరు. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, బంగా, అందులో సింధ్ అని ఉంది కదా. ఇవాళకి సింధ్ అనే ఐడెంటిటీని మీరు చూస్తే మీకు గుర్తుండే ఒక 40 రోజుల క్రితం మీరు సర్ క్రీక్ దగ్గర డాన్స్ చేయొద్దు, మీరు కరాచీకే రాస్తా సర్ క్రీక్ సే నికల్తా హై అన్నాడు ఆయన. ట్విట్టర్ లో ఇలాన్ మస్క్ కొత్త అప్డేట్ తెచ్చాడు, అది పాకిస్తాన్ కొంప ముంచేసింది. అది ఎలా అంటే, ఇది వరకు చాలా అకౌంట్లు మన భారతదేశంలో కూడా మన భారతీయ యూట్యూబర్లు వీడియోలు చేసినా కూడా ఇదే భారతదేశాన్ని క్రిటిసైజ్ చేసినా, భారతదేశం గురించి ఏమైనా మాట్లాడినా కింద ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది, లోకల్ ఇండియన్ నేమ్ ఒకటి ఉంటుంది, కానీ ఇండియాకు విరుద్ధంగా మాడుతుంటారు, పాకిస్తాన్ ప్రాపగండాని పుష్ చేస్తుంటారు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుందంటే, హమీద్ మీర్ అని చెప్పి ఈ వ్యక్తి ఫేస్ ఒకసారి మీరు చూడండి, జూమ్ ఇన్ చేయండి ప్రాపర్ గా, మీరు పాజ్ చేసి మరి ఒకసారి మీరు చూడాలి. ఈ వ్యక్తి ఫేస్ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మీరు చూసినట్టు మీకు గుర్తుండి ఉంటుంది. ఆ టైంలో ఫాల్స్ నెరేటివ్ ఏదైతే పాకిస్తాన్ పుష్ చేస్తుందో, మేమే గెలిచేసాం, భారతదేశాన్ని ఓడగొట్టాం, 8, 10, 11, 12 ఎన్ని నోటికి ఎన్ని వస్తాయి అన్ని జట్లను పడగొట్టేసాం మేము, ఇదిగోండి కింద పడింది ఇదే జట్ అని చెప్పి అక్కడ బంగ్లాదేశ్ ఇమేజ్ చూపించడం, ఇవన్నీ పాకిస్తాన్ లో ఉండే ఈ అకౌంట్లు మాత్రమే కాదు, హమీద్ మీర్ లాంటి పాకిస్తానీ టాప్ జర్నలిస్టులు చేస్తున్నారంటే మీరు ఒకసారి ఊహించుకోండి. ఫాల్స్ నెరేటివ్ కానీ నెరేటివ్ వార్ కానీ పాకిస్తాన్ లోపల ఎంత చచ్చుకుపోయి ఉందో, దీన్ని మనందరం కలిసికట్టుగా కొట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏం చేస్తారు, వాట్ ఆర్ దే అచీవింగ్ అంటే, మీరు ఒక్కసారి చూడండి ట్విట్టర్ ఎలా ఎక్స్పోజ్ చేసిన వీళ్ళందరినీ. మల్టిపుల్ పీపుల్ చాలా ఆర్గానిక్ ఉంటారు, నిజంగా అకౌంట్ ఎప్పుడో క్రియేట్ చేసినట్టే ఉంటుంది. బేస్డ్ అవుట్ ఆఫ్ పలానా యుఎస్ఏ అని రాస్తుంటారు, భారతదేశానికి విరుద్ధంగా మాడుతుంటారు. బేస్డ్ అవుట్ ఆఫ్ లండన్ అని రాస్తుంటారు, ఇండియా గురించి ఏదో ఒకటి మాడుతూనే ఉంటారు. మనందరం ఏమనుకుంటాం, బయట చూసిన వాళ్ళకి ఒక థర్డ్ పర్సన్కి ఎలా ఉంటుంది, సరే భారతదేశానికి పాకిస్తాన్కి గొడవ కదా, ఎవరో అమెరికన్ మాట్లాడుతూ పాకిస్తాన్ భారతదేశం కన్నా బెటర్ అంటున్నాడు కదా అని, నిజంగా పాకిస్తాన్ బెటర్ ఏమో అనుకుంటాడు బల్గేరియాలో ఉండే ఒక వ్యక్తి, లేదా సౌత్ అమెరికాలో ఉంటున్న ఒక వ్యక్తి, లేదా కెనడాలో ఉంటున్న వ్యక్తి. ఎందుకు, ఆయన ప్రకారం ఒక అమెరికన్ సిటిజన్ భారతదేశం మీద కామెంట్ చేశాడు, కానీ అసలు కమెంట్ చేసింది ఎవరు, పాకిస్తాన్ బొక్కలో కూర్చుంటున్న ఒక ఎలక. ఆ ఎలకని బయటికి లాగింది వాళ్ళ ట్విట్టర్. అది ఎలా అంటే, ఒక ఫీచర్ కొత్తది వచ్చింది, అకౌంట్ బేస్డ్ అవుట్ ఆఫ్ అని వస్తుంది, కింద ఎక్కడి నుంచి అని క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తే మీరు షాక్ అవుతారు. మీరు మాగా బ్యాచ్ ఉంది కదా, ఎవరైతే మన డీజేటీ గారి హార్డ్ కోర్ ఫాలోవర్స్ అని చెప్పి ఆయన ఫీల్ అవుతుంటారో, అందులో సో కాల్డ్ ఈ డీజేటీ గారి మాగా సపోర్టర్స్ కూడా పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారనే చేదు నిజంగానే డీజేటీ గారికి తెలిస్తే, ఆల్రెడీ తెలిసింది. అండ్ ఇవన్నీ చిన్న పేజీలు కాదు, ఐఎమ్ క్లాడ్ అనే పేజ్ చూడండి, చాలా పెద్ద పేజ్, బేస్డ్ అవుట్ ఆఫ్ వాషింగ్టన్ ఉంటుంది. కానీ ఇవాళ మనకు తెలిసింది ఏంటంటే, అకౌంట్ ఇస్ బేస్డ్ అవుట్ ఆఫ్ సౌత్ ఏషియా. లేదా ఈ సో కాల్డ్ విజిల్ బ్లోవర్ అనే పేజ్ చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే కింద లండన్ అని ఉంటుంది, కానీ అకౌంట్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఎక్కడ అని చూస్తే సౌత్ ఏషియా. అరే సౌత్ ఏషియా అంటే పాకిస్తాన్ ఎందుకు అవుతుంది, అది భారతదేశం అవ్వచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. లేదు, ఇక్కడ నిజంగా ఇండియన్ అకౌంట్ అయితే ఇక్కడ అకౌంట్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఇండియా అని వస్తుంది. ఇక్కడ సౌత్ ఏషియా అంటే ఇద్దరు అది బంగ్లాదేశ్ అవ్వాలి లేదా పాకిస్తాన్ అవ్వాలి. వేరే ఏ దేశాలు భారతదేశం పరువు తీద్దాం, భారతదేశంకి అగేన్స్ట్ గా మాట్లాడదాం అని చెప్పి అకౌంట్లు మార్చుకొని మరి మాట్లాడేంత ఖాళీగా కూర్చోరు. అట్లీస్ట్ ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ లో మనం చూసినా కూడా. అండ్ ఇది మనకు కనబడినంత ఈజీ కాదు, ఏదో ఎవరికాలు రాసుకుంటున్నారులే అంటే, ఇది కేటగారికల్ గా ఒక నెక్సెస్ లా జరుగుతుంది. భారతదేశానికి విరుద్ధంగా ఒక ప్రోపగండాని మనం పుష్ చేద్దాం, అబద్ధాన్ని మనం నడుపుదాం. ఒక థర్డ్ కంట్రీ వచ్చే వాళ్ళు మాట్లాడుతుంది, ఫ్రాన్స్ వచ్చి ఆఫీషియల్ ఫ్రాన్స్ నేవీ పేజ్ ఒక ఆర్టికల్ రాస్తుంది, ఈ హమీద్ మీర్ ని కోట్ చేస్తూ ఈ వ్యక్తి చెప్తుంది అబద్ధం అని. అందులో ఏంటి అబద్ధం, పాకిస్తాన్ శతకోటి అబద్ధాలు చెప్తుంటది కదా, అందులో ఈ అబద్ధం ఏంటి అంటే, ఆపరేషన్ సింధూర్ టైంలో అంట, ఆపరేషన్ సింధూర్ టైంలో March 6, 7 ఆ టైంలో, దాని గురించి ఇప్పుడు రాస్తున్నారు. ఒక నేవీ ఆఫీసర్ ని ఫ్రాన్స్ లో పాకిస్తాన్ వాళ్ళు కలిస్తే, ఆ నేవీ ఆఫీసర్ పేరు ఒకటి చెప్పారు, చాలా అద్భుతమైన పేరు అది, జేక్స్ లోనాయ్ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి పేరు అది కదా, ఆ వ్యక్తి అసలు పేరు యవాయ్ లోనాయ్. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, ఆ వ్యక్తి మాట ఎప్పుడు మాట్లాడలేదు, పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు కలవలేదు ఈ రఫేల్స్ మీద. అండ్ మీరు చూడండి, పాకిస్తాన్ నుంచి ఒక్క ఆర్టికల్ రఫేల్ కి సంబంధించి ఏదో ఒకటి వస్తుంది. ఏ దేశాలకైతే రఫేల్స్ కొంటే వాళ్ళ దేశపు డిఫెన్స్ ఎక్విప్మెంట్ కి నష్టం కలుగుతుందో, అందులో అమెరికా ఉంటుంది, F-35 అమ్ముకోవచ్చాలు, రఫేల్స్ లేకపోతే వేరే దేశాలకి రఫేల్ పరువు తీయాలి కదా అని చెప్పి నిర్దాక్షిణంగా భారతదేశం ఓడిపోయింది, భారతదేశం జట్లు పడిపోయినాయి, రఫేల్స్ అంత ఇదిగా పర్ఫామ్ చేయలేదు అని చెప్పి న్యూయార్క్ టైమ్స్, CNN, ఇది అమెరికన్ న్యూస్ అవుట్లెట్స్ మొత్తం దింపేశాయి. ఇవాళ ఫ్రాన్స్ వచ్చి డైరెక్ట్ గా అపోజ్ చేసి ఫ్యాక్ట్ చెక్ చేసేసరికి, పాకిస్తాన్ వాళ్ళని ఆథెంటికేట్ చేయాలంటే నెక్స్ట్ టైం ఇలా ఫస్ట్ పర్సన్ సోర్స్ కింద రాయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. దానికి తోటి ఎక్స్ అకౌంట్స్ మీరు చూడండి ఎంత కేటగారికల్ గా చేస్తున్నాయి. వన్ మోర్ డౌట్ జనరల్ గా జనాలకు వచ్చేది ఏంటంటే, ఇక్కడ సరే ఇవన్నీ ఓకే, భారతదేశానికి విరుద్ధంగా ప్రాపగండా నడవడం, భారతదేశాన్ని ఓడగొట్టాలని కూడా నెరేటివ్ వార్ఫేర్ లో ఇది ఓకే, భారతదేశం క్రంబుల్ అయిపోతే పాకిస్తాన్ హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ మాగా బ్యాచ్ లో వీళ్ళు ఉండడం ఏంటి, ఎక్కడో అమెరికాలో ఉండే ట్రంప్ గారికి సపోర్ట్ చేస్తున్నట్టు అమెరికాలో ఉండే ఒక అకౌంట్ లా క్రియేట్ చేసుకుని ఫేక్ చేస్తూ వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయాలి, ట్రంప్ గారిని ఎందుకు గెలిపించాలి, ట్రంప్ గారు చెప్తున్న ప్రతి మాటని ఎందుకు వాలిడేట్ చేయాలి, ఆయన అంటే తందానా అని చెప్పి ఇక్కడ పాకిస్తాన్ లో కూర్చున్న వ్యక్తి ఎందుకు చేస్తున్నాడంటే, ఆఫ్ కోర్స్ ఈ మధ్యన డీజేటీ గారు ఏదైతే పాకిస్తాన్ చేస్తారో మన అందరికీ తెలుసు కదా. I have to say my favorite field marshal from Pakistan, who's not here, but
ఆ సపోర్ట్ అలాగే ఉండాలంటే డీజేటీ గారు స్ట్రాంగ్గా ఉండాలి. డీజేటీ గారు స్ట్రాంగ్గా ఉండాలంటే ఇంటర్నెట్లో ఆ వాయిస్ మనం వినిపించాలి. అల్టిమేట్లీ ఆయన హ్యాపీ ఫీల్ అయితే పల్లెల్లో $4 ఎక్కువ వేస్తాడని చెప్పి ఎక్కడో లోపల నమ్మకం ఉందంతే. దీన్ని కేటగారికల్గా మనం బస్ చేయాలి. అండ్ దానికన్నా ఇంపార్టెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ బార్డర్లు చెరిపేయాల్సిన టైం వచ్చింది, సింధ్ మనం లాగేసుకోవాల్సిన టైం వచ్చింది అని. ఆయన ఏ కాంటెక్స్లో అన్నారని మీకు వివరిస్తే, सिंध हमेशा भारत का हिस्सा रहेगा और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए. సింధ్ యొక్క ప్రాముఖ్యత మీకు తెలిస్తే ఆ నేల గురించి మీరు అర్థం చేసుకుంటారు. ఇవాళ పాకిస్తాన్ బాల్కనైజ్ అయ్యే టైం వచ్చింది. ఎందుకంటే ఈ నెరేటివ్ వార్ఫేర్ మాత్రమే కాదు, ఛాన్స్ దొరికినప్పుడల్లా భారతదేశంలోకి ఆయుధాలు పంపిద్దామా, ఎక్కడ ఏది పేలుద్దాం, ఈ ఆలోచనలో ఉంది పాకిస్తాన్ ప్రస్తుతానికి. అండ్ ఆ పాకిస్తాన్కి టర్కీ సపోర్ట్. రీసెంట్ గా ఈ అపాచే హెలికాప్టర్స్ మనం కొనుక్కునేది ఉంటే టర్కీ ఆపేసింది భారతదేశానికి రాకుండా. ఆ ఇన్సిడెంట్ విన్నా కూడా మీరు షేక్ అవుతారు. ప్రతి ఒక్కటే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, 1 by 1. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఏది ఎక్కడ ఎలా జరిగినా దాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు సింపుల్ గా ఒక 15 నిమిషాల వీడియో మీ ముందు పెట్టేస్తాం. మీరు జస్ట్ చేయాల్సింది ఒకటే, రియల్ గా ఈ జియో పాలిటిక్స్ మీరు ఫాలో అవుతుంటే, ఏ ఎగ్జామ్స్ కైనా మీరు ప్రిపేర్ అవుతుంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి అంతే. డన్. ముందుగా ఈ కాంటెక్స్ట్ వచ్చి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా రాజ్నాథ్ సింగ్ గారి స్టేట్మెంట్ దగ్గర మనం ఒక్కసారి వెళ్దాం. ఆయన ఒక స్టేజ్ మీద నిలబడి, మీకు గుర్తుండే ఒక 40 రోజుల క్రితం మీరు సర్ క్రీక్ దగ్గర డాన్స్ చేయొద్దు, మీరు कराची के रास्ते सर क्रीक से निकलता है అన్నాడు ఆయన. 2025 में पाकिस्तान को याद रखना चाहिए कि कराची का एक रास्ता क्रीक से ही होकर गुजरता है. సర్ క్రీక్ దగ్గర కానీ మీరు ఏదైనా యాషాలు వేస్తే సర్ క్రీక్ని దాటేయడమే కాదు, డైరెక్ట్ కరాచీ మీద మా కన్ను ఉంటుంది అని. ఇది నిజంగా చెప్పాలంటే ఒక ధమ్కీ లాంటిది. దానికన్నా బిగ్గర్ ధమ్కీ ఇవాళ పాకిస్తాన్కి ఇచ్చారు ఆయన. అంటారైనా ఇవాళ సింధ్ పరిస్థితి పాకిస్తాన్లో ఏమాత్రం బాలేదు. ఇన్ఫాక్ట్ అది నిజం. అది ద వే పంజాబ్ ఈజ్ ఎక్స్ప్లాయిటింగ్ సింధ్, మన పంజాబ్ కాదు, పాకిస్తాన్లో ఉండే పంజాబ్ ప్రావిన్స్ వాళ్ళకి నీళ్ళు వెళ్లకుండా, సదుపాయాలు వెళ్లకుండా, అక్కడ ఉండే జనాల్ని కంప్లీట్ గా గాలికి వదిలేసి, బలూచిస్తాన్ ఎలా అయితే వదిలేసిందో అదే విధంగా సింధ్ను కూడా వదిలేసేసరికి వాళ్ళు కూడా ఈ సంవత్సరం జనవరిలో ఒక ప్రొటెస్ట్ లాంటి చేశారు, సింధు దేశ్ మాకు ఒకటి కావాలి అని. వాళ్ళు భారతదేశంలోకి వస్తానని చెప్పలేదు, కానీ సింధ్ అనే ఈ లొకేషన్, ఈ నేలకు సివిలైజేషన్ ఐడెంటిటీ ఉంది. ఇదే రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్తున్నారు, అది మన భూమి అని. ఇన్ఫాక్ట్ ఈ పార్టీషన్ జరిగినప్పుడు కూడా మనం పంజాబ్ని ఎక్కువ ఫోకస్ చేస్తాం. మనం పంజాబ్ డివైడ్ చేశారు, ఇటు హిందువులు అటు వచ్చేసారు, అది ఇది అని. బట్ సింధ్ ఈజ్ ఆల్వేస్ ఓవర్లుక్డ్. అండ్ ఈ సింధ్ అనే లొకేషన్ ఎంత ప్రాముఖ్యత ఉందంటే, మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనం చదివే ఉంటాం కదా, మొహెంజోదారో ఇవన్నీ, అదంతా అక్కడికి చెందింది. ఇన్ఫాక్ట్ సింధ్ అనే పేరు నుంచే హిందూ వచ్చిందని, హిందూ నుంచే ఇండియా వచ్చిందని ఒక సింపుల్ గూగుల్ సర్చ్ మనకి చెప్తుంది. అందులో నేను డీటెయిల్ గా వెళ్ళదలుచుకోవట్లేదు, దాంట్లో కూడా మల్టిపుల్ వేరియేషన్స్ ఉన్నాయి. బట్ ఈ సింధ్ అనే పేరుని మీరు నేషనల్ యాంథమ్ లో కూడా వినే ఉంటారు మీరు. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, బంగా, అందులో సింధ్ అని ఉంది కదా. ఇవాళకి సింధ్ అనే ఐడెంటిటీని మీరు చూస్తే సంస్కృత్, రాజస్థాన్ అదంతా మిక్స్ ఉంటుంది అక్కడ. అండ్ ఒక నేల ఐడెంటిటీ ఎక్కడి నుంచి వస్తుంది? భాష నుంచి వస్తుంది. ఆ భాషని కానీ ఆ నేలని కానీ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడూ మాదనుకోలేదు వాళ్ళు. అందుకే ఆ నేలని అలా వదిలేశారు. వాళ్ళకి అదంతా ఒక ఆక్రమణ కిందకు వస్తుంది. మనందరం పర్షియన్స్, మనకు అరబ్ ఫోర్ ఫాదర్స్ ఉన్నారని చెప్పుకున్నారే కానీ సింధ్ యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళకి కూడా పాకిస్తాన్ లో డిస్కషన్ జరగదు. అంతెందుకు మన రిగ్వేదలో సింధ్ మెన్షన్ ఉంటుంది. ఇదే సింధ్ లో పార్టీషన్ జరిగేటప్పుడు 30 లక్షల మంది జనాభా ఉంటే అందులో 1.1 మిలియన్ పీపుల్ వర్ హిందూస్ దట్ టైం. ఇవాళ పాపులేషన్ ఎంతో మంది వలస వచ్చేసారు. ఆ ఉండే వాళ్ళని కూడా వాళ్ళని ఏం చేశారో దేవుడికి ఎరుగు. వాళ్ళకి సరైన వాటర్ ఇవ్వకుండా మనల్ని బ్లేమ్ చేస్తారు. మళ్ళీ ఇండస్ వాటర్ ట్రీటీ ఇది అది, మీరు వాటర్ ఇవ్వట్లేదు అని చెప్పి. వాటర్ రీసెంట్ గా అబేయన్స్ లోకి వెళ్ళింది. అది కూడా వాళ్ళు బార్డర్ దాటి వచ్చి మన టూరిస్టుల్ని చంపేస్తే. దానికన్నా ముందంతా ఏమైంది? అదే పంజాబ్ ప్రావిన్స్ ఏదైతే పాకిస్తాన్ లో ఉందో సింధ్కో లెటర్ రాస్తుంది. మీరు చూసుకోండి, మీరు ఎక్సెస్ వాటర్ చేయడం వల్ల మీకు ఈ దుస్థితి పట్టింది తప్పితే దాంట్లో మాకు ఎటువంటి హస్తం లేదు, ఇది మీ తప్పే, మీ స్వయం కృతాపరాధమే అని చెప్పి. అందుకని ఏదో ఒక రోజు, ఇన్ఫాక్ట్ 2 సంవత్సరాల క్రితం యోగి గారు కూడా అన్నారు ఇదే మాట. దెర్ ఈస్ నో రీజన్ మనం సింధ్ని వెనక్కి తీసుకురాకుండా ఎందుకు ఉండాలి అని చెప్పడానికి అసలు రీజన్ నాకు కనబట్లేదు అని చెప్పి ఆయన అన్నారు. ఇదేదో ఒక ఎక్స్పాన్షనిజం కాదు ఇది. భారతదేశం ఎప్పుడు అలా ఆలోచించదు. అలా ఆలోచిస్తే 1971లో బంగ్లాదేశ్ ఎటు వెళ్ళేది? మీరే ఒకసారి ఆలోచించండి. ఆ రోజు బంగ్లాదేశ్ విడిపోవడానికి కారణం, ఇవాళ బలూచిస్తాన్ అయినా సింధ్లో కానీ ఇటువంటి ఇన్సర్జెన్సీ రావడానికి కారణం భాషను ఇంపోజ్ చేయడమే, జనాల్ని తొక్కేద్దాం అనుకోవడమే. ఇవాళ సింధీ లాంగ్వేజ్ కంప్లీట్ గా పక్క తోసేశారు. అండ్ ఏదైతే ఆ రోజు బంగ్లాదేశ్కి బంగ్లాని పక్కకు తోసేసి ఉర్దూని పుష్ చేద్దాం చూశారు, ఆ రోజు అక్కడ జరిగింది, ఇవాళ ఇక్కడ జరుగుతుంది. అందుకే ఒక ఇన్సర్జెన్సీ రాబోతుంది. ఆ ఇన్సర్జెన్సీ నుంచి వాళ్ళని కాపాడడానికి రాజ్నాథ్ సింగ్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, పాకిస్తాన్ బాల్కనైజ్ అవనంత కాలం, ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, బాల్కనైజ్ అనే పదాన్ని కూడా మళ్ళీ చెప్తాను మీకు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, బాల్కనైజ్ అంటే యుగోస్లేవియాకి జరిగింది కదా, ఎలా అయితే లోపల ఉండే సెక్ట్స్ ఆఫ్ పీపుల్ మాకు ఈ దేశానికి సంబంధం లేదని చెప్పి ఏ ముక్కకు ఆ ముక్క విడిపోయి, వాళ్ళ యుగోస్లేవియా లేదు, ఏ దేశానికి ఆ దేశం వెళ్ళిపోయింది.
అలాగే పాకిస్తాన్ అనే ఒక దేశం ఒకప్పుడు ఉండేది అని చెప్పి చరిత్ర పుస్తకాల్లో చదువుకునే రోజు వస్తుంది. బలూచిస్తాన్ అంటే సెపరేట్ దేశం. రాజ్నాథ్ సింగ్ గారు చెప్పింది నిజమే అయితే సింధ్ ఇటు భారతదేశంలోకి, పంజాబ్కి పంజాబ్, కేపీకి ఆఫ్ఘనిస్తాన్లోకి అలా వెళ్ళిపోతే, ఇన్ఫాక్ట్ అలా వెళ్ళిపోతే గానీ ఆ థాట్ మనం చంపేలేం. జనరల్గా ఆలోచన చంపేస్తే చాలు, దేశాన్ని చంపాల్సిన అవసరం లేదు అంటుంటారు కదా. ఆ దేశం బ్రతికున్నంత వరకు ఆలోచన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తున్నా, మన దేశంలో గ్యాంగ్స్టర్స్ కి తుపాకులు రావడానికి పాకిస్తాన్ కష్టపడుతుందన్న విషయం ఎంతమందికి తెలుసు చెప్తున్నా, వినండి ఒకసారి. ఉగ్రవాదులతో పాటు గ్యాంగ్స్టర్స్ కూడా తుపాకులు తీసుకుని రీసెంట్ గా ఒక బస్ట్ జరిగింది. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ వీళ్ళిద్దరూ కలిపి ఒక ఆపరేషన్ కండక్ట్ చేశారు. వాళ్ళకి తెలిసింది ఏంటో తెలుసా, అర్ధరాత్రి పూటలు ఈ పంజాబ్ బార్డర్ దగ్గర, రాజస్థాన్ బార్డర్ దగ్గర డ్రోన్స్ కి వెపన్స్ తగిలిచ్చి దాటిచ్చేసి అక్కడ పంజాబ్ లో డ్రాప్ చేస్తున్నారు. అక్కడ 2-3 హ్యాండ్లర్స్ ఉన్నారు. ఫిలోర్ అనే లొకేషన్ నుంచి ఒక మందీప్ సింగ్ అనే వ్యక్తి, లుధియానా అనే లొకేషన్ నుంచి దల్విందర్ సింగ్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, ఏవేవైతే ఈ గ్యాంగ్స్టర్ పాకెట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ హై గ్రేడ్ తుపాకులు, మళ్ళీ అవి టర్కీలో తయారు చేసినవి, టర్కిష్ మేడ్, లైట్ వెయిట్ ఉంటాయి, సోఫిస్టికేటెడ్ ఉంటాయి, లేదా చీప్గా కావాలంటే చైనా నుంచి వస్తున్న ఈ తుపాకులు. ఈ 2 దేశాలను అండర్లైన్ చేసి పెట్టుకోండి. 2 అవకాశవాద దేశాలే. ఇన్ఫాక్ట్ చాలా మంది ఏం డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారంటే, ఈ తుపాకులు ఓన్లీ గ్యాంగ్స్టర్స్ దగ్గరికి వెళ్తున్నాయా, లేదా మిగిలిన తుపాకుల్ని ఈ స్లీపర్ సెల్స్ దగ్గరికి ఇలా పంపిస్తున్నారని. ఒకవేళ అది జరగట్లేదని అనుకుందాం. ఒకవేళ అది నిజం కాదనుకున్నా కూడా తుపాకులు ఇవాళ భారతదేశంలో ఉంటే ఎంత ప్రాబ్లం అది. ఒక ఇంబ్యాలెన్స్, అస్వస్థత రాదు. 2 నెలల క్రితం మనం మాట్లాడుకున్నాం, చార్లీ కర్క్ అనే వ్యక్తిని మాట్లాడుతున్నాడు, ఒపీనియన్ చెప్తున్నాడు అని చెప్పి చంపేసినారు. అగైన్ ఒపీనియన్తో మనం ఏకీభవించవచ్చు, లేకపోవచ్చు, పర్లేదు, దట్ ఈస్ సెకండరీ. కానీ ఒక మనిషి మాట్లాడుతున్నాడని చంపేయడం ఎంతవరకు కరెక్ట్ అది? లేదా మనకు నచ్చని పని చేస్తున్నాడని ఎక్స్టార్షన్ చేయడానికి, భూ కబ్జాలు చేయడానికి తుపాకులు, ఎంత వెపన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాంటి వెపన్స్ ని భారతదేశంలోకి వాళ్ళ డబ్బుల కోసం, భారతదేశం క్రంబల్ అయిపోవడం కోసం పాకిస్తాన్ పంపిస్తుంది. దిస్ ఈస్ ప్రూవెన్. ఇవాళ బస్ట్ అయింది అది, పాకిస్తాన్ నుంచే డ్రోన్ల నుంచి వస్తున్నాయని. సో మీరు చెప్పండి, ఇప్పుడు పాకిస్తాన్ బ్రతికున్నంత కాలం భారతదేశం మీద ఏదో విధంగా దాడి చేద్దామని చూస్తుందా చూడదా? అది ఒక్కటే కాదు, ఇదిగోండి ఇలాంటి మనకంటే సౌత్ ఇండియాలో అంత ఇదిగా రాదు, కానీ నార్త్ ఇండియన్ ఛానల్స్ కిందకి వెళ్ళి మీరు ఒక్కసారి మీరు ఎనీ కైండ్ ఆఫ్ పీపుల్, రైట్ లీనింగ్ అవనివ్వండి, లెఫ్ట్ లీనింగ్ అవ్వండి, కింద కామెంట్స్ చూడండి. భారతదేశం పేరు ఉంటుంది, భారతదేశం ఫ్లాగ్ ఉంటుంది. లేదు మీరు పాకిస్తాన్ గురించి అబద్ధాలు చెప్తున్నారు, పాకిస్తాన్ ఏమో అంత ఇదే డిగ్రేడ్ అనే దేశం కాదని చెప్పి మాట్లాడుతుంటారు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంటారు. నేను భారతీయుడే, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. నిజంగా మన జెట్స్ ఇన్ని పడిపోయినాయి, నిజంగా మన జెట్స్ 10 పడిపోయినాయి అంటారు. అంతెందుకండి, రీసెంట్ గా ఐఏఎఫ్ నుంచి ఒక లెటర్ లాంటిది ఒకటి పాకిస్తాన్ ఫేక్ చేసింది. తేజస్ పడిపోయింది కదా దుబాయ్ ఎయిర్ షోలో, అక్కడ నుంచి ఒక ఐఏఎఫ్ ఒక లెటర్ రాసినట్టు, మేము తేజస్ ప్రొడక్షన్ ని భారతదేశంలో ఆపేస్తున్నాం అని చెప్పి దాన్ని కోట్ చేస్తున్నారు, ట్వీట్లు వేస్తున్నారు, భారతదేశ ప్రొఫైల్స్. అది చూస్తే అకౌంట్ బేస్డ్ అవుట్ ఆఫ్ సౌత్ ఏషియా ఆర్ అకౌంట్ బేస్డ్ అవుట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. పేరుకి భారతదేశం, కానీ చూడండి బ్యాక్గ్రౌండ్ ఇది. అండ్ పాకిస్తాన్ ఒకటే కాదు, ఇంకో 2 దేశాలు కూడా యాడ్ అయినాయి. దే ఆర్ వాంటింగ్ టు ఇరిటేట్ అస్. టర్కీ, అజర్బైజాన్. సరే అజర్బైజాన్ కాసేపు పక్కన పెడతాం, టర్కీ గురించి మనం మాట్లాడితే, ఇది ఒక వారం రోజుల క్రితం మాట. ఇది అమెరికా నుంచి ఒక దిట్టమైన కార్గో ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరింది. అది ఎందుకంటే లోపల అపాచే AH-64E హెలికాప్టర్స్. ఇది మనం ఇవాళ చేసుకున్న డీల్ కాదు, అమెరికాతో 2020లో చేసుకున్నాం. అప్పటి అమెరికన్ ప్రభుత్వం మేము ఇస్తాం, మీకు కొంచెం డిలే అవ్వచ్చు, 2024 కల్లా ఇచ్చేస్తామని చెప్పారు. కానీ అది ఫైనల్ గా మన దగ్గరకు వచ్చేసరికి 2025 ఎండింగ్ అవుతుంది. లాస్ట్ బ్యాచ్ ఒకటి వస్తుంది. అండ్ జనరల్ గా అది ఎలా వెళ్తుంది, అమెరికాలో మొదలై అట్లాంటిక్ ఓషన్ మీదుగా లండన్ వెళ్ళి, లండన్ నుంచి టర్కీ వచ్చి, టర్కీ నుంచి ఇండియా రావాలి. దట్ ఈస్ ఎయిర్వే. సీదా డైరెక్ట్ గా ఆఫ్రికా నుంచి వచ్చేచ్చు కదా అనే డౌట్ మీకు వస్తే, ప్రతి ఫ్లైట్ కి ఒక ఎయిర్వే ఉంటుంది, దానికి తగ్గట్టుగానే అది వెళ్ళాలి. ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ ఆంటోనోవ్ అని చెప్పి, ఇది యుక్రేనియన్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది అమెరికాకి యుక్రెయిన్ కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, దట్స్ ఓకే. వాళ్ళు అక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి తెప్పించుకున్నారు, అందులో అపాచీలు నింపారు. టర్కీ మీదకి వెళ్తుండగా, లేదు మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీ ఎయిర్ స్పేస్ ఇవ్వని చెప్పి అక్కడ బీచ్ నుంచి కూర్చున్నారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది రాదా అంటే ఇంకొక వే నుంచి వస్తుంది. అది ఇటు లండన్ వచ్చి ఇద్దరు ఈజిప్ట్ నుంచి రావచ్చు, లేదా సౌదీ అరేబియా మీదగా ఏదో ఒక పాయింట్ పట్టుకొని వస్తుంది, టర్కీని అవాయిడ్ చేసి. కానీ ఆ విషయం మన దగ్గర ఎలా వస్తుందని చెప్పి టర్కీకి కూడా తెలుసు. బట్ ఇక్కడ టర్కీ పాయింట్ ఏంటంటే గెలాలి, గిచ్చాలి, ఇరిటేట్ చేయాలి. అది ఎందుకు? రీసెంట్ గా టర్కిష్ నేషనల్ డే అయితే దాన్ని మనం పట్టించుకోలేదు. ఆ రోజు సైప్రస్ లీడర్ని పిలిచి, ఫారెన్ సెక్రటరీని పిలిచి, ఇన్ఫాక్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ ఎవరు వచ్చారు. అదే రోజు ఎంటర్ అయ్యాడు ఆయన. మా నార్థన్ సైప్రస్ మొత్తాన్ని ఒక ఇన్వేడర్స్ పట్టుకున్నారు అని టర్కీ వాళ్ళ మీద డైరెక్ట్ దాడి చేశాడు ఆయన. ఇది వాళ్ళకి నచ్చలా. ఎంత ధైర్యం ఉంటే మేము పాకిస్తాన్తో సత్సంబంధాలు పెట్టుకున్నా, మా తుపాకులు బార్డర్ దాటి మీ దాకా వస్తున్నా, మా బైక్థర్ డ్రోన్స్ ని సింధూర్ టైంలో మీ మీదకి పంపించినా, మా నేషనల్ డేని మీరు పట్టించుకోరా? మేము ఎంత చేసినా మీరు ఉండాలి, మీరు పడి ఉండాలి, లేకపోతే మీ ఎయిర్ స్పేస్ మేము బ్లాక్ చేస్తామని చెప్పి చిన్నపిల్లల ఆట ఉంటుంది కదా, అలాంటి గేమ్ ఏదో ఆడుతుంది. కానీ ఇవాళ భారతదేశానికి టర్కీ అవసరం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ టర్కీకి మాత్రం భారతదేశం అవసరం ఉంది. పాకిస్తాన్ లాగిపెట్టి డిప్ప మీద కూడా ₹1 కూడా రాదు వాళ్ళకి. దే నీడ్ మనీ. అండ్ వాళ్ళ లీరాస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ కరెన్సీ ఇవాళ ₹1 2 లీరాస్ అయిపోయింది, చాలా తక్కువ అది. ప్లస్ అది చిన్న దేశం, అన్ని నోట్లు వాళ్ళు కొట్టను కూడా కొట్టరు. వాళ్ళ పర్చేసింగ్ పవర్ అంత స్ట్రాంగ్ గా కూడా ఉండదు. పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో కూడా వీఆర్ స్ట్రాంగ్. ఇలాంటి టైంలో భారతదేశం లాంటి దేశంతో అనవసరంగా గొడవ వేసుకుంటే, ప్రస్తుతానికి వాళ్ళకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న సరుకు ఒక $5 బిలియన్. లాస్ట్ ఇయర్ $6 బిలియన్ ఉంది.
నెక్స్ట్ ఇయర్ $4 బిలియన్ పడొచ్చు. ఓవరాల్ గా మనం చేస్తుంది $450 నుంచి $500 బిలియన్, అంటే సుమారు 1 to 1.5% టర్కీకి వెళ్తుంది. దానివల్ల మనకు వచ్చే నష్టం లేదు. రేపు పొద్దున వాళ్ళు బ్రతకాలన్నా, వాళ్ళు థ్రైవ్ అవ్వాలన్నా భారతదేశం మీద డిపెండ్ అవ్వాల్సిందే. సో కొంచెం చూసుకొని మాట్లాడాలి, చూసుకొని చేయాలి ఇలాంటి విషయాలు ఏవైనా చేసినప్పుడు అని చెప్పి నా అభిప్రాయం. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. లేదు మేము 2028 కల్లా $1.9 ట్రిలియన్ ఎకానమీ అవుతామని చెప్పి టర్కీ అంటుంది, కానీ వాళ్ళు ఆ స్థాయి వరకు వెళ్తారని చెప్పి నాకైతే నమ్మకం లేదు. వెరస్ మనం దో వీ హ్యావ్ డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి మన దేశంలో, ఖచ్చితంగా దాన్ని మనం అడ్రస్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇంకా బూమ్ అవ్వాలి. నిజంగా కానీ అది మనం చేయగలిగితే, నిన్నటి జియో పాలిటిక్స్ వీడియోలో దాని గురించి మాట్లాడాను నేను. ఏదైతే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన బ్లూ ప్రింట్ మనం ఫాలో అవ్వగలిగి ఆ 100 కోట్లే కాకుండా ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కానీ భారతదేశం బూస్ట్ చేయగలిగితే ఎకానమీలోకి, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోకి, సెమీ కండక్టర్స్ కానీ, ఆటోమొబైల్ పార్ట్స్ కానీ ఏదైనా, ఇవాళ చైనాని మనం చూసి నేర్చుకోవాలి మనం. ఇది కరెక్టే, ఈ మాట నేను అంటుంటే బాధగా ఉంది కానీ అదే నిజం. ఇవాళ చైనాతో ఎవరు ఎందుకు పెట్టుకోరు? చైనాతో వైరం మనం పెట్టుకుంటున్నట్టు ప్రపంచంతో పెట్టుకున్నట్టు. ఎందుకంటే ఓవరాల్ గ్లోబల్ ఎక్స్పోర్ట్, షిప్పింగ్ ఇదంతా చైనాకి లింక్ అయి ఉంటుంది. 31% గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ చైనా సింక్ అయి ఉంది. 31%. అలాంటి దేశంతో మనం పెట్టుకోగలుగుతామా? ఆ రేంజ్ లో చైనా డెవలప్ చేసి పెట్టుకుంది. అఫ్ కోర్స్ వేరే విషయాల్లో చైనా క్లెయిమ్ చేస్తున్నంత గొప్పగా చైనా లేదు, కానీ అట్లీస్ట్ ఎక్స్పోర్ట్స్ లో అయితే ముందుంది కదా భారతదేశం కన్నా. ఆ స్టేజ్కి మనం కానీ రీచ్ అవ్వగలిగితే టర్కీ ఇలాంటి వేషం వేద్దామని చెప్పి లోపల ఆలోచన వచ్చినా కూడా లోపల భయం పుడుతుంది. ఆ భయం చాలా ఇంపార్టెంట్ ఏ దేశానికైనా. ఐ హోప్ అండ్ ఐ ప్రే ఈ నెక్స్ట్ ఫ్యూ టర్మ్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ మీద కొంచెం హెవీలీ రిలై అవుతామని చెప్పి. ఎందుకంటే బయటకు వెళ్తున్న మన వాళ్ళకి కూడా లోపల ఎక్కడ ఒక అనీజీ ఫీలింగ్ ఉంది. డబ్బులు వస్తుంటే డాలర్లో సంపాదిస్తుంటే అంత బాగానే ఉంటుంది, కానీ లోపల ఎక్కడో ఇది మన నేల కాదు కదా అని ఎక్కడో లోపల అనిపిస్తుంటుంది. ముఖ్యంగా మన పాస్పోర్ట్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పని చేస్తుంటే వేరే వీసాల్లో అలాంటి వాళ్ళు వెళ్తున్నందుకు వాళ్ళ తప్పు కాదు. అది వాళ్ళ టాలెంట్ నా కంట్రీ గుర్తించింది, కరెక్ట్ గా పే చేస్తున్న వాళ్ళు వెళ్తున్నారు. అదే గుర్తించడం మన దేశం ఎందుకు గుర్తించట్లేదు? మన ఇన్ఫ్రా ఎందుకు అంత కరెక్ట్ గా లేదు? మన సివిక్ సెన్స్ ఎందుకు అంత కరెక్ట్ గా లేదు? మన క్లీన్లీనెస్ ఎందుకు అంత కరెక్ట్ గా లేదు? ఇందులో గవర్నమెంట్ బాధ్యత ఉంది, మన బాధ్యత కూడా ఉంది. మన దేశాన్ని మనం ఏ స్థాయికి పట్టుకెళ్లాలంటే ఇతర దేశాలు మన దేశానికి వచ్చి పని చేయడానికి వాళ్ళకి చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవ్వాలి. మనం కూడా ఇక్కడ ఉండి ఇక్కడ పని చేయడానికి, ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడానికి, ఇక్కడే బేస్ అయ్యి ఉండడానికి మనకు చాలా ఆనందంగా ఉంటుంది. మన టాలెంట్ తగ్గ ఫలితాలు ఇక్కడ వస్తుంటాయి, మన కుటుంబాలు ఇక్కడే ఉంటాయి. ఇంకెంతకన్నా ఆనందం ఉంటుంది మీరే చెప్పండి. ఇట్స్ జస్ట్ అ పర్సనల్ ఫీలింగ్. దీని మీద ఐ డోంట్ నో ఇది ఎప్పుడు జరుగుతుందో కానీ ఖచ్చితంగా జరగాలి. దీనికి మనందరం వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. అండ్ మనందరం వీటిలన్నిటితో పాటు వీ నీడ్ టు బి విజిలెంట్. అది ఒకటే నేను చెప్దాం అనుకుంటా. మీరు ఎక్కడైతే న్యూస్ చూస్తున్నారో, అది ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా యాప్ ఆర్ ప్లాట్ఫామ్, అది ఏంటి, అది ఆథెంటికేటెడ్ సోర్సా కాదా మీరు ఒకసారి చూడండి. ఇవాళ రష్యా కూడా రష్యన్ టైమ్స్ అని RT అని ఉంటుంది ట్విట్టర్లో. పేరు కదా రష్యన్ ఛానలే, రష్యా మన ఫ్రెండ్స్ అనుకుంటా, వాళ్ళు చెప్పిందంతా కరెక్టే అనుకుంటాం, కానీ ఛాన్స్ దొరికినప్పుడల్లా భారతదేశం మీద విషయం చెబుతూ ఉంటుంది. అందుకు ట్విట్టర్లో అకౌంట్ బేస్డ్ అవుట్ ఆఫ్ వచ్చిన తర్వాత అందరూ ఒకరినొకరు ఎక్స్పోజ్ చేసుకుంటుంటే మన భారతదేశం వాళ్ళు ఇలా చేయడం చాలా తక్కువ, అరుదు, 1 to 2%. ఇప్పుడు చాలా మంది ఇజ్రాయలీ అకౌంట్స్ ఉంటారు కదా, ఇజ్రాయలీ అకౌంట్స్ తో ఎవరైనా రష్యాతో గొడవ వేసుకుంటుంటే అందులో ఎవరో ఒక ర్యాండమ్ గా ఒక వ్యక్తి, వన్ ఆఫ్ సిచ్యువేషన్, అది ఇజ్రాయెల్ పేరు పెట్టుకొని ఒక భారతీయుడు చేస్తున్నాడు అని చెప్పి, ఒక అకౌంట్ బేస్డ్ ఆఫ్ ఇండియా వచ్చిందని చెప్పి దాన్ని ఎక్స్పోజ్ చేసింది. కానీ పాకిస్తాన్ చేసింది ఏది RT చేయలేదు. సో ఈ RT లాంటి పేజెస్ మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. మీరు ఈజ్ ఇట్ వర్కింగ్ ఫర్ ద నేషన్ ఆర్ అగేన్స్ట్? దేశానికి అగేన్స్ట్ అంటే దేశాన్ని ప్రశ్నించడం కాదు, దేశాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి రిలీజ్ చేసిన 100 crores గురించి నేనే మాట్లాడా. అది సరిపోదు, మన మాటల్లోనే కాదు మన చేతల్లో కూడా కరెక్ట్ గా ఉండాలి మనం అని. అంతేగాని పొద్దుగా దేశాన్ని దూషించడం కరెక్ట్ కాదు. ఎనీవేస్ ఈ ఎంటైర్ సిచ్యువేషన్ లో చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఇది. మన దేశం ఎదుగుతుంది కదా, ఫార్చునేట్లీ అది చాలా మందికి నచ్చట్లేదు, ఎలా తొక్కుదామని చూస్తుంటారు. ఇలాంటి టైంలోనే మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కటి అర్థం కావాలి. అలా వస్తున్న కాన్షియస్నెస్ లో మనది ఒక చిన్న 0.00001% అంతే. మంది దేశం మొత్తం ఈ చైతన్యం రావాలి. మంది ఎంతండి చెప్పండి? మీకు వ్యూస్ లక్షల్లో కనబడొచ్చు, ఆర్ ఈ ఛానల్ పెద్దదని మీరు అనుకోవచ్చు, కానీ దేశ జనాభాతో పోలిస్తే ఎంత? ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఇండియాకి జపాన్ కి మధ్యలో జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్ ని ఏమని పిలుస్తారు? జాగ్రత్తగా వినండి. ఇండియాకి జపాన్ కి మధ్యలో జరిగే ఎక్సర్సైజ్, యాన్యువల్ ఎక్సర్సైజ్ ని ఆప్షన్ ఏ ఇస్ మలబార్, ఆప్షన్ బి ఇస్ వరుణ, ఆప్షన్ సి ఇస్ జిమెక్స్, ఆప్షన్ డి ఇస్ ఇందిరా. సమాధానం తెలిస్తే కింద తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీరు అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి చాలు. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ నేను ఎందుకు పదే చెప్తుంటానంటే, వేర్ ఆల్ కమ్యూనిటీ, అందరం కలిసి నేర్చుకుంటున్నాం. నేను ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా మీరు నాకు చెప్పే ఆ జోన్ మనం క్రియేట్ చేయగలిగాం. ఫార్చునేట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నేను తప్పు చేసిన, ఒక తప్పు మాట్లాడినా కూడా నన్ను ఎవరు జడ్జ్ చేయరు. ఇక్కడ మనతో పాటు నేర్చుకుంటున్న ఒక వ్యక్తి కింద మీరు చూస్తారు, మీరు కింద కామెంట్స్ లో రాస్తారు. అలాగే ఏదైనా వీడియో ఐడియా గురించి మాట్లాడాలన్నా కూడా యూట్యూబ్ లో మీరు చూసే వీడియోస్ ని మీరు డిక్టేట్ చేయాలన్నా, మీరు డైరెక్ట్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ మీరు వచ్చి నాకు DM చేయడం, లేదా మనం ఒకటి ఇంటరాక్ట్ అవ్వడం, ఇవన్నీ చేయడానికి ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. సో ఖచ్చితంగా వచ్చేసేయండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అండ్ అన్ఫిల్టర్డ్ అని మనకి యూట్యూబ్ లోనే ఇంకో 2 ఛానల్స్ ఉన్నాయి. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, లేదా గ్రూమింగ్ లైఫ్ స్టైల్ వీడియోస్ మీరు చూడాలన్నా, వీఆర్ గ్రోయింగ్ హారిజాంటల్లీ. బీ ఎ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, బీ ఎ పార్ట్ ఆఫ్ ద క్లబ్, బీ ఎ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ మీరు ఈ పాయింట్ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఈ వీడియో యొక్క ఫుల్ పొటెన్షియల్ మీరు తీసుకున్నారు, ఫుల్ వాల్యూ మీరు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ జియో పొలిటికల్ వీడియోస్ కి ఇట్స్ వెరీ మచ్ అప్రిషియేటెడ్. మీరు ఇలా ఇన్ఫాక్ట్ చూడడం వల్ల ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ ఇంకా లార్జర్ ఆడియన్స్ కి రీచ్ అవుతున్నాయి. అండ్ ఒకవేళ ఇది కానీ మీ ఫస్ట్ వీడియో అయి ఉంటే, మొదటి వీడియోకి రిటెన్షన్ వాచ్ టైం మీరు ఇచ్చారంటే మీరు ఖచ్చితంగా మీరు కంటిన్యూస్ ఫాలోవర్ అయి ఉండాలి. అవుతారు మీరు ఖచ్చితంగా. మీరు అది చేయాలి. మీరు వీడియో రోజు పెట్టగానే డిఫరెంట్ టైమ్స్ లో
పెడుతుంటే అది పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి, అంతే, ఇంకేం లేదు. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతా. ఈ వీడియో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ గురించి, ఆ సెక్టర్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన భారతదేశం ఏం చేయబోతుంది అనడానికి ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా తేజస్ గురించి ఒక టచ్ చేసి వెళ్ళిపోయాం కదా, అది ఏంటి, అది దుబాయ్ ఎయిర్ షోలో ఏం జరిగింది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏ చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.